సార్ మీరు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు సార్, ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీకి రేపు పొద్దున ఎవరు లీడర్, మెయిన్ పర్సన్ ఎవరు, చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు అని ఒక మాట చెప్పారు. అది నందమూరి గారి ఫ్యామిలీయా, నారా ఫ్యామిలీయా, ఎవరు అనే దాని మీద అది క్వశ్చన్ మార్క్ ఉంది అని చెప్పారు. ఎవరు ఉండబోతున్నారు అంటారంటే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు చెప్తున్నారు, కొంతమంది లోకేష్ బాబు గారి పేరు చెప్తున్నారు. ఎవరుంటే బాగుంటుంది, మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా గట్టిగా నిలబడేదంటే ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంచి ప్రశ్న. నేను ఒక జర్నలిస్ట్గా, పొలిటికల్ అనలిస్ట్గా, ప్రజాస్వామ్యం ప్రేమికుడిగా చెప్పాలంటే నందమూరి లేదా నారా నేను చెప్పకూడదు, చెప్పొద్దు, చెప్పలేదు. అది అలా కాదు. పార్టీ అంతర్గత సమావేశం అవ్వాలి, వాళ్ళు ఎన్నుకోవాలి. అది ఎవరైనా పర్లేదు, వీళ్ళే ఉండాలని. ప్రాంతీయ పార్టీ వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు నాకు నారా కావాలి, నందమూరి కావాలని నేను అనకూడదు కూడా. నాకు అంటే ఆలోచన కూడా లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఎన్నికైన వాళ్ళు నిలబడాలి. వాళ్ళు ఎన్నుకున్న పార్టీ నుంచి వాళ్ళ నాయకుడిని, లీడర్ని, ఫ్లోర్ లీడర్ ఎన్నుకోవాలి. అతనే ముఖ్యమంత్రి అవుతుంటాడు. లేదా పార్టీ అధ్యక్షుడికి కావాలనుకుంటే పార్టీ పరమైనటువంటి మీటింగ్ జరగాలి, లేదా ఎన్నికలు జరగాలి. వాళ్ళు అక్కడ వాళ్ళు డిసైడ్. కానీ కాకపోతే దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు, ఈ కుల పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలే కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా కుటుంబంలో బంధంలో ఇరికిపోయి కూర్చున్నాయి. ఆటోమేటిక్గా ఇక్కడ మాత్రం మళ్ళీ ఒక క్లాష్ వచ్చింది. మరి నారా నందమూరి విడదీసి చూడలేనంత ఉన్నప్పటికీ కూడా కొంచెం గ్యాప్ ఉంది అంతర్గతంగా అనే విషయం ఆ నాయకులు చెప్తుంటారు. చూస్తున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరుగుతున్న పరిణామాలు కూడా దాచితే దాగని కావాలి, బహిరంగమే. అట్లాంటప్పుడు చిన్న క్లాష్ అవుతుంది. నందమూరి నారా అంటే స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక్కడ జరుగుతున్న పరిణామ క్రమం కానీ బయటికి ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో, చంద్రబాబు తర్వాత లోకేష్ని ప్రయోగం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ బాబే పార్టీ అధ్యక్షుడు కాబోతున్నాడు కూడా. లేదు అట్టెట్లా ఇస్తారు, మాకు ఇవ్వండి, నేనుంటాను, నందమూరి బాలకృష్ణ కొడుకు, నందమూరి బాలకృష్ణ బ్రదరు, జూనియర్ ఎన్టీఆర్ నాకు కావాలని పోరాటం జరుగుతున్నావు, కామెంట్లు చేస్తున్నావు, ప్రెస్ మీట్ పెడతాను, నా వర్గంలో 10 మంది ఉన్నారు, నా వర్గానికి టికెట్లు ఏమైనా ఆరాటం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అలా వర్గభేదం ఉంది లేదా ఉందని అనుకోవచ్చు. అలాంటిది ఎక్కడి నుంచి సోర్స్ లేదు కాబట్టి ప్రజలకు అనుకుంటూ ఎన్టీ రామారావు పార్టీ, నందమూరి పార్టీ అని. కానీ అక్కడ మాత్రం కీ ఫ్యాక్టర్ ఎక్కడైతే డిసైడ్ చేయాలో అక్కడ మాత్రం ఇట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా నారా గారి, చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కాదని కూడా అనలేము, కాదు అనకూడదు కూడా. అయితే నా కట్ట కాలేంత వరకు నేను తెలుగుదేశం పార్టీ, మా తాతగారు పెట్టిన పార్టీ అని జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. అయితే అలాంటి పర్సన్, అంత మంచి మాట చెప్పిన పర్సన్, ఒకప్పుడు ప్రచారం కోసం తిరిగారు, యాక్సిడెంట్ అయింది, తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, చావు బతుకు నుంచి బయటకు వచ్చిన పర్సన్ గత ఒక 15 సంవత్సరాలుగా బయటికి రావట్లేదు. అసలు తెలుగుదేశం పార్టీ గురించి ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. ఈసారి కూడా బయటికి రాలేదు. ఎందుకు రావట్లేదు? దాని యొక్క అసలు ముఖ్య ఉద్దేశం అయ్యా మీరు అడిగేది ఏంటంటే రూమర్స్ బేస్ ఉంటుంది, రియల్ ఫ్యాక్టర్ కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు కొంతకాలం లోకేష్ బాబు తెర మీదికి అంతగా లేనప్పుడు ఇక నందమూరి వంశాన్ని ముందు పెట్టి ప్రచారానికి వాడుకున్నాడని చెప్పొచ్చు, లేదా వాళ్ళని కూడా సముచిత స్థానం ఇచ్చాడని చెప్పొచ్చు. ఎప్పుడైతే లోకేష్ బాబు బయటకు వస్తున్నాడో జూనియర్ ఎన్టీఆర్ కొంచెం ప్రమాదం ఇలా పోటీ అవుతారని అనుకున్నారని మనం అనుకోవడం, ప్రజల్లో ఆ వార్త ఉండడం, లేదా ఆయనకు సముచిత అంటే అంతకుముందు పిలిచి గౌరవించినటువంటి స్థానాలు కాదని మళ్ళీ పిలవకపోవడం, అంత ఇంపార్టెన్స్ చెప్పకపోతే ఆటోమేటిక్గా తను దూరం కావాలని అనుకున్నాడు. ఇంకొకటి ఏమనుకున్నాడు, తనకు ఆశ లేదని చెప్తున్నాడు. ఆ సీఎం అవ్వాలనో పార్టీ పగ్గాలు చేపట్టాలని ఏం లేదు. నేను తాత మనోడిగా, మా వంశంలో నుంచి వచ్చిన పార్టీగా నేను ఎప్పటికి కూడా ఆ పార్టీకి ఫేవర్గా ఉంటాను, ఓటేస్తాను. అంత మాత్రం ప్రచారం చేయకుండాను, ప్రెస్ మీట్ పెట్టకుండాను, సభలు నిర్వహించడం మాత్రమే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు మనం చెప్పలేము. బహుశా రోజు పిలిచి నీ సర్వీస్ అవసరం అని పిలిచారు, ఏదో అక్కర్లేదు అంటున్నారు. నేను పోవాల్సిన అవసరం లేదు, నాకు ఇంటికన్నా సినిమాలు ఇంపార్టెంట్, హ్యాపీగా సినిమాలు చేసుకుంటా అని నేను జూనియర్ ఎన్టీఆర్ గారు వర్షన్ అది. సో అది మనం ఆయన మనోగతం ఎలా ఉన్నా బయటకైతే ఇదే సందేశాన్ని బయటకు ఇస్తున్నప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. సార్ మీరు ఇలా చెప్తున్నారు కానీ జనాల్లో అయినా సరే, లేకపోతే ఆయన సినిమా డైలాగ్లో అయినా కానీ, ఆయన అప్పుడప్పుడు మాట్లాడే మాటల్లో అయినా కానీ ఒక మాట ఉంటుంది, జనాలు నన్ను ఎప్పుడైతే నేను రావాలని కోరుకుంటారో ఆ రోజు నేను డెఫినెట్గా వెళ్తా అని చెప్తున్నారు. జనాల్లో కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నప్పుడు కింద కొన్ని వీడియోలు మీరే చూసుంటారు, జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలి అని చెప్పేసి చాలామంది వేల లక్షల కామెంట్స్ వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్తారు సార్? ఎందుకు ఒకవేళ నిజంగా ఇట్లాంటి వార్తలు చూసే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలు రావాలని అనుకుంటే ఆయనంత అమాయకుడు ఇంకోరున్నారు, రమ్మని సలహా చెప్పి నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆయనంత ఎరుపుష్పాలు ఎవరు ఉన్నారని చెప్పచ్చు. ఎందుకంటే రావాలంటే ఆల్రెడీ వచ్చిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఉద్ధరిస్తున్నారు జనాలు మనం చూస్తూనే ఉన్నాం.
అంతకన్నా గొప్పగా అంటే నేను జూనియర్ ఎన్టీఆర్ చిన్న స్థాయి చెప్పట్లేదు, ఉమ్, చిరంజీవి లాంటి గొప్ప అంటే ఎన్టీఆర్ కన్నా పెద్ద స్థాయి. చిరంజీవిని వస్తేనే అంత యాక్సెప్ట్ చేయలేదు, పట్టుమని 20 సీట్లు ప్లస్ కూడా ఇవ్వలేదు. అవమానకరమైనటువంటి విమర్శలు, వ్యక్తిగత దూషణలు అంతా చూసుకుని పాపం ఆయన సౌమ్యుడు కాబట్టి ఏమంటే చంపలు వేసుకుని చేసిన తప్పు దిద్దుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ కొంచెం రాటు తెలియదు కాబట్టి ఉంటున్నాడు. పవన్ కళ్యాణ్కి లేనటువంటి విధానం మరి కొత్తగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తున్నాం రావాల్సినప్పుడు పిలిచారని వస్తుంటే గొప్పగా ప్రజలు ఇచ్చేది ఏముండదు. ఏదైనా ఇచ్చి ఉంటే ఏదైనా ఇస్తారంటే అదే తెలుగుదేశం పార్టీ అయితే తెలుగుదేశం పార్టీకి ఉన్న క్యాడర్ ప్రకారం వస్తుంది తప్పించి కొత్తగా ఎన్టీఆర్కి వచ్చేది కలిసి వస్తుంది అనుకోవట్లేదు. ఓకే. అండ్ కొంతమంది నారా ఫ్యామిలీయే కావాలని ఎన్టీఆర్ గారిని తొక్కేస్తున్నారు, బాలయ్య బాబు కూడా వాళ్ళతో కలిసిపోయారు అన్నట్టుగా కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. కొంతమంది మాట్లాడుతున్నారు, కొంతమంది రాజకీయ నాయకులే చెప్పిన మాట ఇది. దీని గురించి అంటారు? వాళ్ళ కుటుంబ పరాలు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. ఒకసారి వాళ్ళే కలిసిపోతారు, ఒకసారి వాళ్ళే అంటే మీరు బయట వింటూ ఉంటారు కాబట్టి. ఆఫ్రికాడ్స్ మనం ఏం చెప్పలేము, ఆఫ్రికాడ్లో ఉంటుంది అవన్నీ కూడా. మళ్ళీ వాళ్ళే కలిసిపోతారు. అట్లా అనుకుంటే మొదట అసలు జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కుటుంబాన్ని దగ్గరికే రానియలేదు. ఎప్పుడైతే తను చరిస్మాతో పైకి వచ్చాడో ఆ తర్వాత అందరూ కలిశారు. అతనితో జూనియర్ ఎన్టీఆర్తో సినిమాలు చేస్తే మేము సినిమాలు ఇవన్నీ అన్నారని అంటారు. ఆ తర్వాత వాళ్ళే పిలిచి సినిమాలు ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో అభిప్రాయ భేదాలు ఎలా ఉంటాయో వీటికి కూడా అలాగే కొంత తాత్కాలికంగా ఉంటాయి, తర్వాత కలిసిపోతారు. లేదా ఓ ఫ్యాక్షనిస్టులా కలిసి కొట్టుకునేంత సీన్ అయితే ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అభిప్రాయ భేదాలు ఉంటాయి. రేపు పొద్దున కలిసిపోతారు. రేపు వీళ్ళిద్దరు కలవాల్సి వచ్చి మూడవ వ్యక్తి కోసం కలవాల్సి వస్తే వాళ్ళిద్దరు ఒకటే అవుతారు. అంటే మన ఇంటికి ఎవరైనా గొడవకు వస్తే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటారు, అట్లాగా వాళ్ళు కూడా వాళ్ళు కలుస్తారని అనుకోవాలి. వాటిని తాత్కాలికంగా చూసుకోవాలి, రాజకీయ పరంగానే చూడాలి. ఓకే. ఓవరాల్గా ఒక మాట చెప్పాలి అని అంటే ఏపీ ప్రజల నుంచి లైక్ ఏపీకి సీఎం అయ్యే అర్హత ఎవరికి ఎక్కువగా ఉంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఒక మాటలో చెప్పాలంటే? అంటే ఇప్పుడు మీరు చెప్పంగానే అందరు జనాలు వెళ్ళి ఓట్లు వేసేస్తారని నేను చెప్పట్లేదు, బట్ మీరు అనుకునే ప్రకారం అయితే మీరు ఎవరు అనుకుంటున్నారు? అట్లా అంటే ఇప్పుడు అలా చెప్పగలుగుతా. అట్లా అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు, 3 రాజధానులు ఎక్కడ ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే బాగుంటుంది అని చెప్తాను. జగన్మోహన్ రెడ్డి సో న్యూట్రల్ గా ఉంటారు తప్ప ఒకరి పేరైతే చెప్పకూడదు కదా. గెలిచే అవకాశాలు సర్వే విధానాలు చెప్పినప్పుడు వేరేగా ఉంటుంది. ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు నేను చెప్పలేదు, చెప్పకూడదు. అలా చెప్పాలంటే నేను కూడా రాజకీయ నాయకుల కట్టేరు ఒకటి, పాము ఒకటి, 3 రాజధానుల మాదిరి ముగ్గురు ముఖ్యమంత్రులు. ఆంధ్రప్రదేశ్ జనాల కోసం అయినా సరే ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మంచి ట్రస్టబుల్ నాయకుడు గెలవాలి, ప్రజలకు మంచి చేసే నాయకుడు. మీరు అనుకున్న ట్రస్టబుల్ నాయకుడు ఎవరు? ఇద్దరు ట్రస్టబుల్ పర్సన్. చంద్రబాబు నాయుడు చేసిన విజనరీ ఒకటి చూసాము, జగన్మోహన్ రెడ్డి చేసింది చూసాము. ఇద్దరు విజనరీసే, ఇద్దరు ప్రజలకు మంచి చేశారు, ఇద్దరు వైఫ్లు. బెస్ట్ అని ఇలా చెప్పగలుగుతాం, అట్లా చెప్తాం. బెస్ట్ అని ఇలా చెప్పలేదు.